99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఏసీబీ వలలో అగ్రికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ లంచం తీసుకుంటూ అసోసియేట్ డీన్ రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు. రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సంఘటన. ఒక ప్రైవేటు విత్తన కంపెనీ ప్రతినిధి నుంచి భారీగా లంచం డిమాండ్. 1,00,000 డిమాండ్ చేసిన అధికారి, మాటు వేసిన ఏసీబీ, అడ్డంగా బుక్ అయిన అధికారి. మీడియా స్వేచ్ఛ అంటే ఎదుటి వాళ్ళ మీద బురద పోయడం కాదు. మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? వాళ్ళని ఎవరైనా ఇలాగే అవమానిస్తే చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, రాధాకృష్ణ కానీ ఊరుకుంటారా? మీకు మాత్రమే ఆత్మగౌరవం ఉంటుందా? మీడియా ముసుగుల వ్యక్తిత్వం వాహనం చేస్తే చూస్తూ ఊరుకోం అని మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మహబూబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ షబరీష్ ఐపీఎస్ గూడూరు పోలీస్ స్టేషన్ కు ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ గదులు, రికార్డుల నిర్వహణ, పని విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. స్టేషన్లో సిబ్బంది సంఖ్య, వారి విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు పురోగతి గురించి గూడూరు గిరిధర్ను ఎస్ఐని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, గ్రామ పంచాయతీల వివరాలు, అక్కడ అమలు చేస్తున్న భద్రతా చర్యలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం ఎస్పీ ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ ఆయన పునుగుడు గ్రామాన్ని సందర్శించి గ్రామంలో హెల్మెట్ వినియోగం అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు మరియు పర్యవేక్షణ విధానాన్ని పరిశీలించారు. గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాలతో హెల్మెట్ వినియోగం ఖచ్చితంగా అమలవుతున్న తీరు, గ్రామమంతా సీసీ కెమెరాల కవరేజ్లో ఉండడం చూసి సంతృప్తం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి గ్రామం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ర్యాలీగా వెళ్లి ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్, రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆంధ్రజ్యోతి పచ్చపత్రికలు మంటలో వేసి దగ్ధం చేసి రాధాకృష్ణ రాష్ట్ర మహిళకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కోరిన మాజీ మంత్రి వర్యులు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఉషాశ్రీ చరణ్, హిందూపురం ఇన్ఛార్జు టిఎన్ దీపిక. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌలూరు మధుమతి రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నాగమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో 2 రోజుల పాటు జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జాతీయ జనరల్ కౌన్సిల్లో జాతీయ అధ్యక్షులుగా పి టాన్యా, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా బి భాస్కర్, తెలంగాణతో పాటు ఉపాధ్యక్షులుగా టి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ పిడి వాసన్వాడ్, మహారాష్ట్ర విక్రమ్, ఏపీ సహాయ కార్యదర్శిగా యు గనిరాజు, ఆంధ్రప్రదేశ్ కోశాధికారిగా మానోజీ పాటిల్, మహారాష్ట్ర సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ నుండి కె నాగరాజు, కె దూలయ్య, డిపి పోలయ్య, కోర్మారావు, తెలంగాణ నుండి కాంతయ్య, బి గంగారెడ్డి, ఎల్ భీమన్న, మహారాష్ట్ర నుండి అశోక్ గాయల్ వంటి 23 మందితో జాతీయ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు పి టాన్యా, బి భాస్కర్ మాట్లాడుతూ దేశంలో కొనసాగుతున్న అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థను వ్యవసాయక విప్లవం ద్వారా కూల్చివేయడానికి పిడత ప్రజానిక సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దున్నేవానికి భూమికే, దోపిడీ పీడని లేని సమాజంకే ఉద్యమించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించడానికి పేద ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారిందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలు వైద్య చికిత్సల కోసం దరఖాస్తు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయం అందిస్తుందని ఎంపీ తెలిపారు. హన్మకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎంపీ స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి హరిహుడికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మొత్తం 10 మంది అపన్నులకు 3,50,000 విలువైన సహాయ నిధి చెక్కులను అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యవసరమైన వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అప్పుడే చెప్పారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏ ఛానల్ కాదు, బ్రోకర్ ఛానల్. గెట్అవుట్ బయటికి అన్న ఆ మాటలో కోపం కాదు, నిజం ఉంది. మీడియా ప్రజల కోసం పని చేయాలి, బ్రోకర్గా కాదు. అలా మారితే ప్రజలే ఒకరోజు గెట్అవుట్ అంటారు. అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజల తీర్పు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాత అగ్రహారం గ్రామానికి చెందిన చిలుకూరి వెంకటేశ్వరరావు శ్రీమతి సత్యవతి కుమార్తె హరిత వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులు జేఏఎస్ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ పాటు బోగే రాజేశ్వరదేవి, అనసూయ, పిల్లి లక్ష్మితో పాటు మిగతా ఉద్యమకారులను వేరే టోన్లో పెట్టారు. తెలంగాణ భవన్ ముట్టడి సందర్భంగా పోలీస్ యంత్రాంగం నా ఇంటికి వచ్చి నన్ను అరెస్టు చేశారు. అరెస్టు చేయడం కొత్తపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చినారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. తెలంగాణ ఉద్యమకారుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మమ్మల్ని, ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించడానికి మేము వెళుతున్న సందర్భంలో నన్ను అరెస్టు చేయడం ఇది దుర్మార్గం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా తెలంగాణ ఉద్యమం అన్నదమ్ములు, అక్క చెల్లెల హక్కుల కోసం. ఇంకా ఎన్ని కేసులు నా మీద పెట్టినా భయపడేది లేదు. నా అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం ఎంత దూరమైనా పోతా, ఎంత ఉద్యమనైనా చేస్తా, ఎన్ని కేసులైనా భయపడేదే లేదని బోగే పద్మ వ్యక్తం చేశారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు యువనేత బుగ్గన్న అర్జున్ అమర్నాథ్ రెడ్డి డోన్, కొత్తపేట, హుసేన్పురంలలో పలు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఇన్ఛార్జ్ ఏఈఓ అయోధ్యపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల హెడ్ మాస్టర్ రవికుమార్, సహచార ఉపాధ్యాయుడు చంద్రమౌళి కలిసి ఉపాధ్యాయుడు వద్ద 15,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదే మండలంలోని ఓ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పదవి విరమణ చేసిన ఫైలుపై సంతకాలు చేయడానికి 15,000 రూపాయలను డిమాండ్ చేసి అవి ఇస్తేనే సంతకం పెడతానని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ నందు ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏబిఎన్ రాధాకృష్ణ వైసీపీ మహిళపైన తప్పుడు మాటలు మాట్లాడడానికి నోరు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగాన్ ప్రజా మద్దతు లభిస్తుండడంతో ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తున్నారని అన్నారు. అమరావతి రాజధాని అయితే టీవీ5 అధినేత బిఆర్ నాయుడు ఏబిఎన్ రాధాకృష్ణ దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అయితే బాగా దోచుకోవచ్చనే ఉద్దేశంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. పచ్చా మీడియా మహిళలకు క్షమాపణ చెప్పేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించిన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.